ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం దోపిడీ, అరాచకాలు, ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టడం, జైలుకు పంపించడం, ఏదో రకంగా భయపెట్టడం, ఈ కార్యక్రమాలు తప్ప ఏదైతే ఎన్నికల్లో హామీలు ఇచ్చారో ఒక్క హామీలు కూడా నెరవేర్చకుండా ఈ రోజు అధికారంలోకి వచ్చి కేవలం ఈ రోజు స్కామ్లతో ఈ రోజు ఈ ప్రభుత్వం చదువు. ఈ రోజు నిజంగా భారతదేశం మొత్తం కూడా నీటు పేపర్ లీక్ అయితే ఈ రోజు రాష్ట్రం అన్ని రాష్ట్రాల్లో కానీ ఢిల్లీలో కూడా భారతదేశం ఒక్కసారి ఉలిక్కిపడేలాగా జెన్జీ చేసిన ఉద్యమ కార్యక్రమానికి ఆఖరికి ఎడ్యుకేషన్ శాఖ మినిస్టర్ నే ఈ రోజు రిజైన్ చేయించే కార్యక్రమం ఈ రోజు ఏమాత్రం చిత్తశుద్ధున్నా, ఏమాత్రం కనీసం ఏదైతే అనేక మంది బిడ్డలు సంవత్సరాల తరబడి చదువుకొని ఎగ్జామ్స్ కి ఇదే వస్తే ఈ రోజు వాళ్ళు అనేక రకాల లొసుగులతో వాళ్ళకి నచ్చిన వాళ్ళకి డబ్బులు చేతులు మార్చి ఈ రోజు డిఎస్సి లో వాళ్ళకి అవకాశాలు కల్పించడం నిజంగా ఈ రోజు భారతదేశంలో అది చూస్తాం. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన కొడుకుకి ఉద్యోగం వస్తే చాలు, ఆయన కొడుకు ఒకడే ఈ రాష్ట్రం అంతా దోపిడీ చేసినా ఎటువంటి ఇది లేకుండా ఈ రోజు నిరుద్యోగ వృత్తున్నాడు, 4,000 అన్నాడు. కనీసం 2 సంవత్సరాలతో మనం చూసాం. ఆయన సతీమణి భువనేశ్వరి గారు ఒక మాట అన్నారు, ఆయన చెప్పినయే చేయగలిగినే చెప్తాడు, చంద్రబాబు నాయుడు గారి జీవితంలో అబద్ధమే చెప్పాడు. నిజంగానే అదే పెద్ద అబద్ధం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. గతంలో రాజశేఖర రెడ్డి గారు చెప్పేవారు, చంద్రబాబు నాయుడు గారి నోట నిజంగానే వస్తే ఆయన తల 1000 చక్రవుతానని ఒక శాపం ఉందని చెప్పి ఈ రోజు ఆయన ఇచ్చిన ఏ హామీ అయినా కూడా నిరుద్యోగ వృత్తి గాని, ఫీజు రియంబర్స్మెంట్ గాని, విద్యార్థులకు సంబంధించి ఏ ఒక్క ఇది కూడా ఈ రోజు ఒక్క హామీ కూడా నెరవేర్చుకునే వ్యక్తి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కుటుంబ ప్రభుత్వం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా భారతదేశంలోని ఎవరు చేయని విధంగా ఒకేసారి 1,30,000 సెక్రటేరియట్ ఉద్యోగాలు ఇస్తే ఎక్కడా కూడా ఒక చిన్న ధర్నా కార్యక్రమం గాని, చిన్న అవతవులు ఉందని గాని ఎవరు కూడా ప్రశ్నించలేని విధంగా 1,30,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఆ రోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అదే ఈ రోజు ఏది చూసినా ఆఖరికి క్రీడల్లో ప్యాకాటను కూడా చేర్చారంటే ఇంతకన్నా గొప్పలను ఎక్కడైనా ఉంటారని అడుగుతా ఉన్నా. దాంట్లో కూడా నైపుణ్యం ఉన్న వాళ్ళకి మేము ఉద్యోగం ఇస్తామని చెప్తున్నారంటే ఇంతకన్నా దౌర్భాగ్యం, దరిద్రం ఇంకెక్కడ లేదని ఈ రోజు తప్పకుండా లోకేష్ ని ఈ రోజు ఖచ్చితంగా కూడా ఏదైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశాడో అదే విధంగా కూడా లోకేష్ నైతిక బాధ్యత తీసుకుని ఈ రోజు రాజీనామా చేయాల్సిన బాధ్యత ఈ రోజు ఈ ప్రభుత్వం మీద ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు ఈ రాష్ట్రంలో ఈ రోజు చూస్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా కూడా అశేషంగా జనాభా ఈ రోజు వస్తా ఉన్నారంటే ఈ రోజు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పోగొట్టుకున్నాం తను చెప్పిన మోసపు హామీల్ని నమ్మి ఈ రోజు మేము ఓటు వేసి మోసపోయామని ఈ రోజు అందరూ కూడా నమ్ముతా ఉన్నారు. ఇంత జరుగుతా ఉన్నా ఒక ఆయన మాత్రం అప్పుడప్పుడు తలుక్కని వస్తాడు. తలుక్కని వచ్చి 4 మాటలు మాట్లాడి చంద్రబాబు నాయుడిని కవర్ చేసుకుని వెళ్లే పని ఆ పవన్ కళ్యాణ్ చేసే కార్యక్రమం. ఈ రోజు విద్యార్థులు నష్టపోతా ఉన్నారు, ఎంతో మంది పేదలు నష్టపోతా ఉన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ రాక అనేక మంది బిడ్డలు చదువులు ఆపేసుకుంటా ఉన్నారు. నిరుద్యోగ వృత్తి కనీసం ఉద్యోగం ఇచ్చిన దాఖలాలు లేవు. ఆయన చేస్తున్నది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు టెంకాయ కొట్టి స్టార్ట్ చేసి పూర్తయ్యే దశలో ఉంటే అవి ఓపెన్ చేసేసి అవి నేను చేశాను అని చెప్పుకునే ఘనత తప్ప. ఎందుకంటే ఈరోజు చూస్తా ఉన్నాం, ఏది తీసుకొచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. దాన్ని ఇప్పుడు తీసుకొచ్చి పేరు మార్చో లేదంటే హైప్ చేసుకోనో వీళ్ళు తెచ్చుకోవాలని చెప్పుకొని మోసం చేయడం తప్ప ఇంకోటి లేదు. తప్పకుండా ఇంకెంత 2 సంవత్సరాలు 2029 తప్పకుండా అన్ని కూడా ఈసారి ఏదైతే చెప్తా ఉన్నారు వాళ్ళకి 11 వచ్చినాయి, ఒక 10 వచ్చినాయి అని. ఒకసారి భారతదేశ రాజకీయ చరిత్ర ఒకసారి చూసుకోండి. తమిళనాడులో డిఎంకే ఒకసారి 2 వచ్చినాయి, కానీ నెక్స్ట్ ఎన్నికల్లో దాదాపు డంకా బజాయించి అవతల ఏఐడిఎంకే కాబట్టి డిపాజిట్లు కోల్పోయినాయి. కాబట్టి ఈసారి కూడా మీకు అదే పరిస్థితి రాబోతుంది. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో అన్ని సీట్లు కూడా మరోసారి 2019 వైఎస్ఆర్సీపీ కూడా కైవసం చేసుకుంటుందని చెప్పి తెలియజేసుకుంటూ. హలో సత్యం, నాన్నకి ఉన్నట్టుండి మూతి వంకరపోయింది, కాలు చేయి కదిలించడం లేదురా, పెరాలసిస్ అనుకుంటా. నాకు చాలా భయంగా ఉందిరా, త్వరగా రారా సత్యం. ఏంటి, నాన్నకి పెరాలసిసా? వస్తున్నా అమ్మా. కంగారు పడుకు సత్యం, వెంటనే మీ నాన్నని ఎన్ఎల్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి. పెరాలసిస్ వచ్చిన 4.5 hours లోపల ఇంజెక్షన్ చేస్తే పెరాలసిస్ నుంచి రికవరీ అవ్వచ్చు. అవునా? సమయానికి చేతిలో డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి. మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడుగా ఉంది. అక్కడ 1-2 వెల్ ఎక్స్పీరియన్స్డ్ న్యూరాలజిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు. వెళ్ళిన వెంటనే సమయం వృధా అవ్వకుండా ట్రీట్మెంట్ మొదలు పెడతారు.
నాలాంటి సామాన్యులకు ఎటువంటి మెదడు మరియు నరాల సమస్యలకైనా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకి అందిస్తుంది మన ఎన్ఎల్ హాస్పిటల్. ఎనలేని అనుబంధం. ఎన్ఎల్ హాస్పిటల్స్, ఆపోజిట్ వాటర్ ట్యాంక్, మాగుంట లేఅవుట్, నియర్ అన్నమయ్య సర్కిల్, నెల్లూరు.